స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బిఫోర్ పుష్ప అల్లు అర్జున్ గారి కెరియర్ గ్రాఫ్లో ఎన్నెన్నో విలక్షణమైన సినిమాలు. ఆయన డాన్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టెప్పులు వేసే స్టార్, ఇట్లా వెరీ వెరీ ఫేమస్. అసలు మలయాళంలో అల్లు అర్జున్ గారికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆఫ్టర్ పుష్ప అండ్ పుష్ప 2 పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అల్లు అర్జున్ విత్ ది ట్రెమెండస్ సక్సెస్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎక్స్పీరియన్స్. పుష్ప 1, పుష్ప 2 సాధించినటువంటి దిగ్విజయాలు కోకొల్లలు. అండ్ ఇప్పుడు ఆయన తర్వాత సినిమాపై ఫ్యాన్స్లో, ఇండస్ట్రీ వర్గాలలో మామూలు ఆసక్తి లేదు. చాలా సాడ్ ఇన్సిడెంట్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు జరిగింది. ఒక ప్రాణాన్నే బలికొంది, ఇంకో ప్రాణం భవిష్యత్తే అతలాకుతలమైపోయింది. సినిమా చూడాలి అనే విపరీతమైన ఇంట్రెస్ట్తో డిస్పైట్ ఆఫ్ 6-7,000 క్రౌడ్ అక్కడికి అందరూ ఆడియన్స్ రావడం, చిన్నపిల్లలు అందరూ ఇంకా ట్రెమెండస్ లవ్ టువర్డ్స్ అల్లు అర్జున్ అట్లా రావడం, అనుకోకుండా తొక్కిసలాట జరగడం, ఒక మహిళ ప్రాణం పోవడం, ఇంకో బాబు పరిస్థితి అగమ్య గోచరంగా మారడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ స్టార్ ఎంత ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ మెడికలీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలి కదా. సరే, ఈ అంశంపై చాలానే చర్చ జరిగింది. అల్లు అర్జున్ గారి పేరు పలుసార్లు కంటిన్యూస్గా మనం విని చూడాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన తర్వాత సినిమా గురించి అప్డేట్స్ తెలుసుకుందాం అనే క్రమంలో ఇంకొక పాడ్కాస్ట్ తెర మీదకి వచ్చింది. అల్లు అర్జున్ గారిని కలవాలంటే 42 రూల్స్ ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. ఫోన్ యూజ్ చేయొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు, ముందుగా ఫస్ట్ మూవ్ చేయొద్దు, ఇట్లా ఎన్నో. నేను ఒక మీడియా మేనేజర్ని, నా పనే ఫోన్లో ఇలా ఫోన్ చూసుకుంటూ ఉంటుంటే సార్ వచ్చారని కూడా గమనించకుండా వాళ్ళ బౌన్సర్ వచ్చి ఫోన్ లాక్కొని నో ఫోన్స్ అలౌడ్ అని కూడా చెప్పాడు. అంటే అవతల పాడ్కాస్ట్ హోస్ట్ చేస్తున్న వ్యక్తి నవ్వుతూ ఉన్నారు. సరే, ఈ పాడ్కాస్ట్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు దీనిపై టీమ్ అల్లు అర్జున్ అఫీషియల్గా స్పందించారు. మేము డిఫమేషన్ కేసు వేస్తాము, ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్, మేము ఎటువంటి చెక్ లిస్టులు ఇవ్వలేదు. ఒకవేళ అలాంటి చెక్ లిస్టులే ఇస్తే ఇంతమంది ఫ్యాన్స్ డైరెక్ట్గా వచ్చి అల్లు అర్జున్ గారిని కలిసేవారా, అసలు ఇన్ని ఫ్యాన్ మీట్స్ ఉండేవా, ఇంత పబ్లిక్గా అల్లు అర్జున్ గారు వచ్చేవారా, ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని కూడా చెప్పింది. సరే, ఈ క్రమంలో యాక్టర్ సునీల్, కమెడియన్, హీరో, వర్సటైల్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్, ఆయన ఒక పబ్లిక్గా స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను అల్లు అర్జున్ గారి నుంచి అసలు అందరినీ ఈక్వల్గా ఎలా ట్రీట్ చేయాలి అని నేర్చుకున్నాను. మేము అలా వైకుంఠపురంలో చేసినప్పుడు, అంతకన్నా ముందు కూడాను, ఆయనకి ఒక క్యారవాన్ అంటూ ఉంటుంది. హీరోలకి ఎస్పెషలీ మంచి పెద్ద క్యారవాన్స్ ఉంటాయి, అధునాతనమైన ఫెసిలిటీస్తో, హీరోస్కి, హీరోయిన్స్కి, మెయిన్ స్టార్ కాస్ట్కి. కానీ అవసరమైనప్పుడు వేరే ఆర్టిస్టులు కూడా వచ్చి ఆయన క్యారవాన్లో మేకప్ వేసుకుంటానన్నా, తయారవుతానన్నా అల్లు అర్జున్ గారు అసలు ఏమీ అనేవారు కాదు, హ్యాపీగా వెల్కమ్ చేసేవారు. షూటింగ్ సమయంలో సరిగ్గా ఆల్ ఆఫ్ అ సడన్ వర్షం పడుతున్నప్పుడు, అవుట్డోర్ అయినప్పుడు, బయట నుంచి లోపలికి రావాలి, ఎక్కడైనా తలదాచుకోవాలంటే అందరు ఆర్టిస్టులని తన క్యారవాన్లో కూర్చోమనేవారు. ఇందుకు మెయిన్ ఆర్టిస్టులని, క్యారెక్టర్ ఆర్టిస్టులని, లేకపోతే ఇతరితర ఆర్టిస్టులని ఇలా భేదభావం చూపించేవారు కాదు. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఇంత గ్రౌండెడ్గా, సింపుల్గా ఉండేవారు. ఆయన నుంచి మేము సింప్లిసిటీ అంటే ఏమిటి, అందరినీ ఈక్వల్గా చూడడం అంటే ఎలా, ఇలాంటి విషయాలని మరొక్కసారి నేర్చుకున్నాం. ఇదే సునీల్ గారి స్టేట్మెంట్ యొక్క సారాంశం. అవతల ఎవరైతే ఈ పాడ్కాస్ట్ హోస్ట్ చేశారో ఆ అమ్మాయి కూడా, వాళ్ళ టీం కూడా పబ్లిక్గానే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్టోరీని పోస్ట్ చేశారు. మేము ఈ పాడ్కాస్ట్ ఎప్పుడైతే బయట పెట్టామో అప్పుడు ఈ పాడ్కాస్ట్లో అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడినటువంటి ఆ సదరు పిఆర్, మీడియా, సేల్స్ మేనేజర్కి థ్రెట్స్ రావటం మొదలుపెట్టాయి ఫ్రమ్ టీమ్ అల్లు అర్జున్. మాకు ఈ పాడ్కాస్ట్ని ప్రైవేట్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు, ఎందుకంటే ఈ ఒక్క షో వల్ల ఆమె కెరియర్ పోవడం మాకు కూడా ఇష్టం లేదు, ఇట్స్ నాట్ కరెక్ట్. మాకు కూడా థ్రెట్స్ వస్తున్నాయి. నిజమే, ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ అందరూ ఇలాగే ఉంటారని ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఇది ఈ స్టోరీ యొక్క సారాంశం. ఇందులో ఎవరు కరెక్ట్, ఎవరు కాదు, అండ్ ఈ ఇష్యూ ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తుంది, అండ్ హూ ఈజ్ నాట్ గిల్టీ, హూ ఈజ్ గిల్టీ, ఎక్కడ బయటపడుతుంది, ఏ దశకు వెళ్ళి ఈ ఇష్యూ ఆగుతుంది తెలుసుకుందాం. కీప్ వాచింగ్ చిత్రసీమ.